ప్రాపర్టీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 చిన్నారులతో పాటు తల్లి దుర్మరణం. నర్సాపురంలో కురిసిన భారీ వర్షం చెరువులను తలపించిన పట్టణ రోడ్లు. గాజువాకలో ఆలయం సమీపంలో మద్యం షాపు ఎత్తివేయాలంటూ మహిళల ఆందోళన. బాపట్లలో బీసీ సంఘాల కొవ్వొత్తుల ర్యాలీ. అత్యాచారానికి గురైన బాలికకు నివాళి. ఇక వివరాల్లోకి వెళ్తే ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెబ్బెన మండలం ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న లారీ, బైక్ ఢీకొన్నాయి. బైక్ పై ఉన్న 2 చిన్నారులతో పాటు వారి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈయన ఉన్నాడా సార్? ఆల్రెడీ మొత్తం బ్రెయిన్ వెళ్ళింది, అంత వెళ్ళింది సార్. పాప పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. బస్టాండ్ వద్ద హైవే రహదారి పనులు జరుగుతుండటంతో వర్షం నీరు నిలిచిపోయి రోడ్లు చెరువులను తలపించాయి. భారీ వర్షం కురవడంతో పట్టణంలోని మెయిన్ రోడ్డు, బస్టాండ్, కనకదుర్గమ్మ ఆలయం వద్ద నీరు నిలిచిపోయి వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. విశాఖ జిల్లా గాజువాకలో మహిళలు ఆందోళనకు దిగారు. రాజీవ్ మార్గ్ సత్యమ్మ తల్లి ఆలయ సమీపంలో ప్రభుత్వ మద్యం షాపు ఏర్పాటును ఖండిస్తూ ధర్నా చేపట్టారు. ఆలయంతో పాటు సమీపంలో పాఠశాల కూడా ఉండడంతో మద్యం షాపును తరలించాలంటూ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన మైనర్ బాలిక హత్యాచారాన్ని ఖండిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. బాలిక చిత్రపటానికి నివాళులర్పించారు. మైనర్ బాలికపై అత్యాచారం జరగడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మా బీసీ వర్గానికి చెందిన పావనికి జరిగిన ఈ యొక్క హత్యాజ్ఞానాన్ని మేము బాపట్లో మా బీసీ సంఘాల తరఫున ఖండిస్తున్నాము. మెయిన్గా ప్రభుత్వం నుంచి కూడా ఈ విషయాన్ని వెంటనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే పావని కుటుంబానికి వాళ్ళ ఇంట్లో ఎవరికొకరికి ఒక ఉద్యోగం కల్పించాలని, అలాగే
పావని కుటుంబాన్ని కూడా ప్రభుత్వం నుంచి కూడా 5 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరటం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్లి బి గ్రామంలో గల పురాతన ఆడల్లి పోచమ్మ దేవస్థానం వద్ద ₹1,00,000 జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి విజ్ఞప్తి మేరకు వారి మిత్రుడు ధరావత్ కేశవ్ ఆధ్వర్యంలో నిర్మించిన షెడ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. భూమి దాత ఎర్ర కొమరం మల్కు కేశవ్తో కలిసి షెడ్డును ప్రారంభించారు. జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్ దాతలను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్కు, ఎంపీటీసీ సోమన్న, పిఏసీఎస్ డైరెక్టర్ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలా ఒక గుంట భూమి కూడా ఎవరు ఇయ్యరు, కానీ ఒక ఆదివాసి మంచి దయా ఉదయంతో ఇలా భూమి ఇచ్చిందాక నేను నిజంగా వాళ్ళకి ప్రత్యేక అభినందనలు చేస్తూ, మరి ఏదైతే దేవాలయం దగ్గర మీ గ్రామస్తులందరూ చందాలు చేసుకుని గుడి కట్టుకుంటున్నారు, మరి నేను జడ్పీటీసీ ఫండ్కి వెళ్ళి కోనేరు ఆల్రెడీ మంజూరైంది, ఈ షెడ్ నిర్మాణం అయింది. ఇంకా రోజు రోజు ఇక్కడ అభివృద్ధి కావాల్సిందే. ఇది ఒక మంచి ప్రాంతం, ఇక్కడ ఒక ప్రకృతి పరంగా కూడా మంచి ఈ ప్రాంతం ఉంది. దీనికి అందరం సహకరించి ఎంపీపీ గారి సహకారంతో, నేను దాతల సహకారంతో ఇంకా దాతలు కూడా తీసుకొస్తాం. అందరి సహకారంతో డెవలప్మెంట్ చేసుకుందాం. నాకు ఒక విశ్వాసం ఉంది, ఒక ఈ అడెల్లి పోచమ్మ దేవస్థానము ఒక మంచి దైవక్షేత్రం అవుతుంది. ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ ఆదిలాబాద్ వచ్చిన ఎవరనో ఎక్కడికి పోవాలంటే పల్లి బీకి పోవాలన్న ఆలోచన మనం తెస్తాము. అందరూ మీ గ్రామస్తుల ఐక్యత బాగుంది, మా సహకారం ఉంటాయి. అదేవిధంగా తలమడుగు మండలంలో మీ అందరికి తెలుసో తెలియదు పేట పోచమ్మ దేవాలయం ఉంది. అక్కడ 1000 మంది భక్తులు వస్తారు. ఒక్క గుంట భూమి కూడా లేదు. 22 సంవత్సరాల ముందు నేను ముందుకొచ్చి ఎకరు భూమి కొనిచ్చినప్పుడు 18,000 ఎకరు కొంటే ఆ భూమిలో మన అప్పుడు జడ్పీ చైర్మన్ సహకారంతో నీళ్ళ సౌకర్యం కానీ ఇట్లా భక్తులకు ఇబ్బంది అయితే ఒక రూమ్ కూడా కట్టించడం, ఇట్లా ఎక్కడ అవసరం ఉన్న బీద వాళ్ళకు కానీ ఈ దైవ క్షేత్రాల మా సహకారాలు నాది ఎంపీపీ గారి అందరి ఉంటాయని చెప్తూ నిజంగా నేను పల్లి బి గ్రామస్తులు ప్రత్యేక అభినందిస్తున్నా. మీ ఐక్యత, మీ యొక్క చురుకుతనం, రోజు రోజు ఒక నెల పైన ఇంత మంచి గుడి స్లాబ్ వేశారు. ఇదే ఐక్యత మీరు ఉండండి. నాకు ప్రత్యేక అభిమాన గ్రామం, నా సొంత ఊరు ఎట్లనో నాకు పల్లి గ్రామంలో చాలా అభిమానం చేస్తారు. మా సహకారాలు మీకు అన్ని రకాలు ఉంటాయని చెప్తూ మరి కేశవుని ఆదర్శం తీసుకొని చాలా మంది దాతలు ముందుకు రావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తారు. రాజేంద్రనగర్ లంగర్ హౌస్ బాపు గార్డెన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బ్రైట్ ల్యాండ్స్ డయాగ్నోస్టిక్స్ అండ్ క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరాజు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బ్రైట్ ల్యాండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కరీం బాషా ముఖ్య అతిథులకు సన్మానం చేశారు. అతి తక్కువ ధరలో ప్రజలకు సేవ చేయడానికి ఏర్పాటు చేసిన ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ క్లినిక్ ద్వారా మంచి వైద్యం అందిస్తామని డాక్టర్ కరీం బాషా తెలిపారు. నా పేరు కరీం బాషా, నేను రేడియాలజిస్ట్ని. నేను ఎండి FRCI చేశాను లండన్ వెళ్ళి. సో తర్వాత మేము లండన్లో మంచి ఆఫర్స్ వచ్చాయి, బట్ కానీ అటు వెళ్ళకుండా కోవిడ్లో ఎంతమంది పేషెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు అవన్నీ చూసి ఇటు వచ్చి ఈ పేషెంట్స్కి సర్వ్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి బ్రైట్ లైన్స్ డయాగ్నోస్టిక్స్ అండ్ క్లినిక్ స్టార్ట్ చేశాము. మా దగ్గర అన్ని మంచి ఫెసిలిటీస్తో పెట్టాము. మా దగ్గర ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ అన్నీ ఉన్నాయి. అందరూ వచ్చి దాన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతారు. స్టార్టింగ్ ఇనాగ్రల్ ఆఫర్ కింద ఆల్ ల్యాబ్ పైన 40% డిస్కౌంట్ కూడా నడుస్తుంది. అండ్ ఎంపీ సాబ్ అండ్ ఎమ్మెల్యే సాబ్ వచ్చి రిబ్బన్ కట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. నేను రేడియాలజిస్ట్. ఇది ఫస్ట్ బ్రాంచ్ మాది. ఇన్షాల్లా 1 year లోపు సెకండ్ బ్రాంచ్ ప్లాన్ చేస్తాం. డాక్టర్ కరీం బాషా రేడియాలజిస్ట్. నా దగ్గర మేము కలిసి పనిచేస్తున్నాము 2-3 సంవత్సరాల నుంచి. డాక్టర్ కరీం చాలా మంచి రేడియాలజిస్టు, మంచి డయాగ్నోసిస్ ఇస్తారు. ఆయన ఇప్పుడు సిటీ స్కాన్ సెంటర్, క్లినిక్స్ ఇవన్నీ బ్రైట్ లైన్ డయాగ్నోస్టిక్స్ పేరుతో ఇక్కడ పెట్టినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ఏరియాలో ఉన్న పేషెంట్లందరికీ దీనివల్ల చాలా బెనిఫిట్ అవుతుందన్న నమ్మకం. సో కరీంకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఎంఆర్పీఎస్ చేపట్టిన చలో హైదరాబాద్కు ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల ఎంఆర్పీఎస్ నాయకులు కోరారు. మండలంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వారు మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 24న మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభ జరగనుందని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనే ప్రధానాంశంగా ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మాదిగ ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాదిగ ఉద్యోగుల సమైక్య సభకు మాదిగ ఉద్యోగస్తులు కాకుండా అందరూ ఈ దళిత ఉద్యోగస్తులు ఎందరున్నారో అందరూ కూడా హాజరు కావాలని, ఈ సభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం. జై మాదిగ, జై జై మాదిగ. జై భీమ్. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై ఈ నెల 24న మాదిగ ఉద్యోగస్తుల చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మాదిగ ఉద్యోగస్తులందరినీ మా ఎంఆర్పీఎస్ మరియు ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల తరఫున మేము కోరుతూ ఉన్నాం. 2000 సంవత్సరం నుండి 2004 వరకు ఎస్సీ వర్గీకరణ అమల్లో ఉన్నప్పుడు మన జాతి బిడ్డలకు ప్రయోజనం కలిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చివరి దశలో ఉంది కాబట్టి మన ఉపకులాల తరఫున, మన ఉద్యోగస్తుల తరఫున అందరము ఇప్పుడు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సభను విజయవంతం చేసి మనము ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్గీకరణ మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మన ఉద్యోగస్తులందరూ, మన ఎంఆర్పీఎస్ నాయకులందరూ మరియు అనుబంధ సంఘాలైనటువంటి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలని అన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ జై మాదిగ, జై జై మాదిగ. ఈ నెల 24న చలో హైదరాబాద్ ఎంఎస్పీ మాదిగ విద్యార్థుల ఐక్యత వేదిక 5వ మహాసభలు అన్నగారి పిలుపు మేరకు 24 నాడు అధిక సంఖ్యలో మాదిగ విద్యార్థులు, మాదిగ ఉపాధ్యాయులు, అన్ని అనుబంధ సంఘాలు తరలివచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ గ్రామం తిరుమల హిల్స్ కాలనీ వాసులు ఆందోళన బాట పట్టారు. కాలనీలోని పార్క్ స్థలం కబ్జాకు గురవుతుందని రోడ్డెక్కారు. దీనిపై అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోయారు. కొన్ని సంవత్సరాలుగా పార్కు స్థలం కోసం పోరాడుతున్నామని, మున్సిపాలిటీ అధికారులు పార్కు స్థలంలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి పార్కు స్థలం కబ్జా కాకుండా చూడాలని కోరారు. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లోని న్యూ పవర్ కుంగ్ఫు విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికేట్ ప్రదానం చేశారు. ప్రముఖ సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కుంగ్ఫు గ్రాండ్ మాస్టర్ వీరాచారి, బాలరాజ్ మాస్టర్, అహ్మద్ మాస్టర్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని బోయేవాడలో 19వ కార్తీక వారి పండర్పూర్ సోహలా పాదయాత్ర, రైలు యాత్రా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భజనలు, కీర్తనలతో కార్యక్రమం ఘనంగా సాగింది. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని జెడ్పీ చైర్మన్ అన్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్ను శాలువాతో సత్కరించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 చిన్నారులతో పాటు తల్లి దుర్మరణం. నర్సాపురంలో కురిసిన భారీ వర్షం, చెరువులను తలపించిన పట్టణ రోడ్లు. గాజువాకలో ఆలయం సమీపంలో మద్యం షాపు, ఎత్తివేయాలంటూ మహిళల ఆందోళన.
బాపట్లలో బీసీ సంఘాల కొవ్వొత్తుల ర్యాలీ, అత్యాచారానికి గురైన బాలికకు నివాళి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.